బాయ్స్ వినండి. లాస్ట్ వీడియోలో మనం చాలా భయాందితులం అయిపోయినాం. డోపమైన్ గురించి తెలుసుకొని, డోపమైన్ వల్ల మన జనరేషన్‌లో మనకున్న అలవాట్ల వల్ల ఎంత డేంజరస్ లెవెల్స్‌లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏ లెవెల్‌లో మనము యాస్ హ్యూమన్ బీయింగ్స్ మన ఫుల్ పొటెన్షియల్ లైఫ్ బతకలేకపోతున్నాం. జస్ట్ బికాస్ ఆఫ్ మన అలవాట్లు. మనం చేసుకున్న అలవాట్ల వల్ల డోపమైన్ మన బ్రెయిన్‌లో హై లెవెల్స్‌లో ఉండడం వల్ల. సో ఈ వీడియోలో యాజ్ ప్రామిస్డ్ నేను మీకు దానికి చిట్కా కూడా చెప్తా. నివారణ, డోపమైన్ రీసెన్సిటైజేషన్ అన్న ఒక టాపిక్. దాన్ని రీసెన్సిటైజేషన్ అనొచ్చు, డీసెన్సిటైజేషన్ అని కూడా అనొచ్చు, ఇట్ డిపెండ్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐడెంటిఫైయింగ్ హై డోపమైన్ లెవెల్ యాక్టివిటీస్. మన డే టు డే లైఫ్లో మనం అన్నిటికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్, అన్నిటికంటే ఎక్కువ అకంప్లిష్డ్, అన్నిటికంటే ఎక్కువ రిలాక్స్డ్ ఫీలింగ్ ఎటువంటి పనులు చేస్తే మనకి వస్తుంది అన్న విషయాన్ని మనము మన ఓన్గా రికగ్నైజ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పలేను, ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అయినా కానీ కొందరికి ఇన్స్టాగ్రామ్ చూడడం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ గంటల తరబడి ఇన్స్టాగ్రామ్ చూడడం, కొందరికి ఒక సిగరెట్ కొట్టడం, కొందరికి ఆల్కహాల్ తాగడం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, సంథింగ్ ఆర్ ద అదర్ మనము రిలాక్స్ అవ్వడానికి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే టైప్లో అట్లాంటివే అన్నిటికంటే పెద్ద ఎఫెక్ట్ తీసుకొస్తాయి, డ్రాస్టిక్ అండ్ మెజరబుల్ ఎఫెక్ట్ మన మన డే టు డే లైఫ్లో. సో వాటిని రికగ్నైజ్ చేయగలగడం, అట్లాంటివి ఒకటే ఉండవు రోజులో, మల్టిపుల్ ఉంటాయి. అట్లాంటివి ఏంటివి అంటే, ఒకటి సోషల్ మీడియా ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటివి. సో వెబ్సైట్స్ ఉండొచ్చు, వాటి గురించి మనం సపరేట్ వీడియో క్రియేట్ చేద్దాం ఇన్ ద ఫ్యూచర్. పార్నోగ్రఫీ పైన. అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, లాట్స్ ఆఫ్ షుగర్, ఫ్యాట్స్, ఆయిల్ ఫుడ్ అది తినడం, ఫాస్ట్ ఫుడ్ లాంటివి తినడం. కొందరికి మెసేజింగ్ ఉండొచ్చు, మెసేజింగ్ కూడా ఎంత డ్రాస్టిక్ ఎఫెక్ట్ తీసుకొస్తుంది మన డోపమైన్ అండ్ మన హెల్తీ లెవెల్స్ ఆఫ్ బ్రెయిన్ పైన అన్న మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సో దానిపైన కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇట్లాంటివి ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయగలగాలి మనం మన బ్రెయిన్లో. హై లెవెల్ ఆఫ్ డోపమైన్ యాక్టివిటీ పొందిస్తున్న అలవాట్లు ఏంటివో అన్నది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీటన్నిటికీ దూరంగా మనము రోజుకి విల్లింగ్గా అంటే కాన్షియస్గా టైం పీరియడ్స్ సెట్ చేసుకోవాలి. నా రికమెండేషన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే వరకు, మోస్ట్లీ సాయంకాలం, ఈవినింగ్ 3-4 అంటే మన మేజర్ పార్ట్ ఆఫ్ ద డే, మేజర్ వర్క్ ఒక రోజులో మనం చేయాల్సింది, ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇట్లాంటి సోషల్ మీడియా, ఇట్లాంటి హై డోపమైన్ స్పైకింగ్ యాక్టివిటీస్ని చేయకపోతే మన ఫోకస్ లెవెల్స్, మన అటెన్షన్ స్పాన్ హెల్దీ అమౌంట్స్లో ఉంటుంది. ఎందుకంటే పడుకొని లేచే వరకు బ్రెయిన్ ఒక విధంగా కొంచెం రీసెన్సిటైజ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ డోపమైన్ లెవెల్స్ అన్నీ జీరోకి వచ్చేస్తాయి. జీరో ఇన్ ద సెన్స్ ఒక స్టేబుల్ అండ్ నార్మల్ హెల్తీ లెవెల్స్కి వచ్చేస్తాయి. ఒకటి మార్నింగ్ మనం లేవడంతోనే ఇన్ఫర్మేషన్తోని బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేసి బొంబార్డ్ చేసే బదులు స్లోగా, రిలాక్స్డ్గా, పీస్ఫుల్గా లేచి మన చోర్స్ కంప్లీట్ చేసుకొని మనం మెజారిటీ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాస్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డోపమైన్ స్పైకింగ్ యాక్టివిటీస్ చేస్తే ఇట్ వుడ్ బి బెటర్. సో మీరు టైం స్పాన్ పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ నేను రోజుకి 1 గంట సేపు వాడతా. డిజిటల్ వెల్ బీయింగ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ప్రతి ఒక్కరి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి సెట్టింగ్స్లో, ఐఫోన్స్లో కూడా ఉంటుంది. సో దాని లోపలికి వెళ్ళి మనము లిమిట్ చేసుకోవడం యాక్టివిటీ. ఒక్కొక్క అప్లికేషన్కి మనం రోజుకి ఇంత టైమే ఇవ్వచ్చు అన్నట్టు మనము లిమిట్ చేసుకోవచ్చు యాక్టివిటీ. అట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి. ఇంకొకటి నోటిఫికేషన్స్, మొబైల్ ఫోన్ నోటిఫికేషన్స్ మనము మెజారిటీ ఆఫ్ ద ఇవి ఆఫ్ చేసుకుంటేనే బెటర్. బట్ కొందరికి వర్క్ రిలేటెడ్ ఏమన్నా ఉంటే వాట్సాప్ ఒకటి, ఈమెయిల్ ఒకటి తప్ప, ఈమెయిల్లో కూడా న్యూస్ లెటర్స్, ఈ అన్నెసెసరీ జొమాటో, స్విగ్గీ లాంటి యాప్స్ వాళ్ళు ఇష్టం వచ్చిన నోటిఫికేషన్లు పంపుతుంటారు. వాటన్నిటి మనం అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం బెటర్ నా ఒపీనియన్లో. అండ్ ప్రతి ఒక్క యాప్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టే బదులు ది మోస్ట్ ఇంపార్టెంట్ మనకేంది, జనరల్ కన్వర్జేషన్స్కి వాట్సాప్, వర్క్ రిలేటెడ్ ఏమన్నా ఉంటే ఈమెయిల్, జీమెయిల్, ఈ 2 నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని పెట్టుకొని, అది కూడా ఫోన్ మెజారిటీ ఆఫ్ ద టైం వైబ్రేట్లోనో సైలెంట్లోనో పెట్టుకుంటే ఒక పీస్ఫుల్ లైఫ్ బతుకుతాం బాయ్స్. సీరియస్గా నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది. నా ఫోన్ సైలెంట్లో ఉండి ఇట్స్ బిన్ మోర్ దెన్ 2 years అనుకోండి. నెక్స్ట్ థింగ్, ఈ హై డోపమైన్ స్పైక్ చేసే యాక్టివిటీస్ని మనము హెల్దీ అమౌంట్స్ ఆఫ్ డోపమైన్ అండ్ లో డోపమైన్ రిలీజ్ చేసి బ్రెయిన్ని సూదింగ్ స్టేట్లోకి తీసుకెళ్లే యాక్టివిటీస్తో రీప్లేస్ చేయడం. ఎట్లా అంటే సోషల్ మీడియా వాడే బదులు ఏదైనా బుక్ చదవడము, లేదంటే ఏదైనా ఆడియో బుక్ వినడము, వీడియో గేమ్స్ ఆడే బదులు, హైలీ స్టిమ్యులేటింగ్ వీడియో గేమ్స్ అవి ఆడే బదులు కాసేపు తీరిగ్గా సైలెంట్గా కూర్చొని
కళ్ళు మూసుకొని మెడిటేట్ చేయడము, లేదంటే అలా ఒక లాంగ్ వాక్కి బయటికి వెళ్ళి రావడము, గంటల తరబడి యూట్యూబ్ టీవీ సిరీస్ ఎవరినో చూసే బదులు ఒక పాడ్కాస్ట్, ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్ వినడము. నేను కొన్ని పాడ్కాస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో నేను లింక్స్ పెడతా. హ్యూబర్మెన్ పాడ్కాస్ట్ అని అండ్ లెక్స్ ఫ్రీడ్మెన్ పాడ్కాస్ట్ అని, ఇట్లా కొన్ని. వీళ్ళు ఎలా అంటే మన హ్యూమన్ యాక్టివిటీ, మన బ్రెయిన్ యాక్టివిటీ, మన ఎనర్జీ లెవెల్, వీటన్నీ మొత్తం మన ప్రొడక్టివిటీకి తగ్గట్టు పాడ్కాస్ట్ రీసెర్చ్ చేసి మరి పాడ్కాస్ట్ ఉంటాయి. 2 to 3 అవర్స్ పాడ్కాస్ట్ ఉంటాయి. ఇవి కూడా వింటే మనకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఒక విన్నర్కి, ఒక లూజర్కి, ఒక అచీవ్డ్ పర్సన్కి, ఒక నాన్ అచీవర్కి డిఫరెన్స్ వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకటే. వాళ్ళ టైం, వాళ్ళ ఎనర్జీని ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి వాడినరు హై అచీవర్స్. అండ్ లో అచీవర్స్ వచ్చేసి వాళ్ళ టైం అండ్ వాళ్ళ ఎనర్జీని ఇలాంటి సోషల్ మీడియా, ఇలాంటి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పైన చెత్త చెదారం చూడడానికి వాడేసారు. ఇన్ఫర్మేషన్, మనకి తెలిసిన ఇన్ఫర్మేషనే మనకి డబ్బు ఉండని, సక్సెస్ ఉండని, ఏదన్నా ఉండని పెంపొందిస్తుంది, రెట్టింపు చేస్తుంది. ఈ ఓవర్ ఈటింగ్ చేయడము, లేకపోతే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం, దాని బదులు క్లీన్ డైట్ ఫాలో అవ్వడం, లేదంటే కొంచెం మైండ్ఫుల్, కొంచెం తక్కువ తినడము, రోజు మొత్తం మొబైల్ ఫోన్ చూస్తూ కూర్చోవడం, ల్యాప్టాప్ ముందు కూర్చునే బదులు కాసేపు అలా లేచి చిన్నగా ఏమైనా ఎక్సర్సైజ్ చేయడం, ఒక లాంగ్ వాక్, రన్కి వెళ్ళడము. సేమ్ అలాగే టైం అది వేస్ట్ చేసి అనవసరంగా డోపమైన్ రిలీజ్ చేసుకొని బ్రెయిన్లో, దాని బదులు ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడం, కెరియర్ గ్రోయింగ్ స్కిల్ ఉండని, లేకపోతే మన ఇంట్రెస్ట్ ఆర్ హాబీ ఉండని, అట్లాంటి దానిపైన మనం ఇన్వెస్ట్ చేయడం ఈజ్ బెటర్. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన బ్రెయిన్ కోసం మనం ఏమైనా చేయగలిగితే అది మెడిటేషన్ అని నేను చెప్తాను. మెడిటేషన్ అంటే మీరు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోవడము అన్నట్టే అనుకోకండి బాయ్స్. నేను ఎట్లా మెడిటేట్ చేస్తానో చెప్తా వినండి. ఒక పర్స్పెక్టివ్ క్రియేట్ అవుతుంది, ఒక ఫిలాసఫికల్ ఐడియాలజీస్ క్రియేట్ అవుతాయి. ఏదన్నా ఇప్పటివరకు ఏదన్నా సొల్యూషన్ దొరకని ప్రాబ్లం ఉన్నా, ఏదన్నా స్టక్ అయిన ప్రాబ్లం ఉన్నా దాన్ని తీసుకోండి, సెక్లూడ్ అయిపోయి ఒక ఖాళీ, ఒక ప్రశాంతమైన పొజిషన్లో వెళ్ళి కూర్చోండి. కళ్ళు మూసుకొని కూర్చోండి, లేదంటే పెన్ను పేపర్ పెట్టుకొని కూర్చోండి. దాని గురించి ఆలోచన చేస్తూ కూర్చోండి. మెడిటేట్ ఆన్ ఇట్. వాట్ ఎవర్ ఈస్ ద ప్రాబ్లం, మెడిటేట్ ఆన్ ఇట్. జస్ట్ కీప్ థింకింగ్ అబౌట్ ఇట్. ఏమన్నా బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఐడియాస్ వస్తే రాయండి, లేదంటే కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు సడన్గా క్లిక్ అవుతుంటాయి. ఎప్పుడైతే మనం ఇన్వర్డ్ వెళ్తామో, ఎప్పుడైతే మనం ఒక మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్తామో ఒక ప్రాబ్లం పైన, సొల్యూషన్స్ అప్పుడే దొరుకుతాయి. మనం ఖాళీగా వేరే ఏదైనా పని చేస్తూ రిలాక్స్ అవుతున్నప్పుడే ఒక మేజర్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి. సో అలా మెడిటేట్ ఆన్ ఇట్. ఇంకోటి, మైండ్ఫుల్గా బతకడం నేర్చుకోవాలి మనం. అంటే డే టు డే యాక్టివిటీస్, నేను ఏ యాక్టివిటీ చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా, దీనివల్ల నా బ్రెయిన్లో ఎలాంటి యాక్టివిటీ పెరుగుతుంది, ఇది ఈజ్ ఇట్ డిజర్వింగ్ ఆఫ్ ద డోపమిన్. ఇప్పుడు నేను ఒక పని చేసిన, ఆ పనికి వచ్చిన రిజల్ట్ డిజర్వింగ్ రిజల్టా, అది కొంచెం మైండ్ఫుల్గా బతకడం మనం నేర్చుకోవాలి. అండ్ మన సరౌండింగ్ గురించి కూడా మనం హ్యాబిట్స్లో డిస్కస్ చేసినాం. మన సరౌండింగ్ మనము యాజ్ టెక్ ఫ్రీ జోన్ పెట్టుకుంటే అంత మంచిగా. మనం ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ చేస్తున్నాం అనుకోండి, మొబైల్ ఫోన్ తీసుకొని పక్క రూమ్లో పెట్టేయండి, దాన్ని సైలెంట్లో పడేయండి. రాని ఫోన్ కాల్స్ ఏమైనా వస్తాయి, ఈవెన్ ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే మనం అప్పుడే నథింగ్ హ్యాపెన్స్. 1-2 గంటల తర్వాత మనం ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేస్తాం ఏం జరిగిందో అన్నది. కానీ మనం ఫోకస్డ్గా అటెన్షన్ మొత్తం పెట్టి ఒక పని చేయగలుగుతాం, మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన పని. ఎప్పుడైతే మన దగ్గర డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయి, మన దగ్గర మొబైల్ ఫోన్ ఉండి, నోటిఫికేషన్స్ అన్న ఆన్ ఉండి, టంగ్ టంగ్ అని అది మోగుతూనే ఉంది సెకండ్కి, అంటే పని ఎట్లా చేస్తాం చెప్పండి? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అది అసలు జరగదు. బ్రెయిన్ ఎప్పుడు అదే క్రేవ్ చేస్తూ ఉంటుంది, ఏం జరుగుతుంది ఫోన్లో, ఎవడు అప్లోడ్ చేసిండు, ఎవడు మెసేజ్ పెట్టిండు, ఎవడు రిప్లై ఇచ్చిండు, ఎవడు కామెంట్ చేసిండు, ఎవడు లైక్ కొట్టిండు. పడుకునే ముందు అంటే నా రికమెండేషన్ ఏంటంటే, ఒకవేళ మీరు సాయంత్రం దాకా, అంటే మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ రోజుకి కంప్లీట్ అయిపోయే వరకే ఫోన్ వాడే అట్లాంటి లైఫ్ స్టైల్ కాకపోతే మీది, జస్ట్ మినిమం రోజులో 2 hours ఆఫ్టర్ వేకింగ్ అప్ అండ్ 2 hours బిఫోర్ స్లీపింగ్ ఎటువంటి గ్యాడ్జెట్స్తో సంబంధం పెట్టుకోకండి. ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నారు ల్యాప్టాప్లో అంటే దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ ఈ ఓవర్ స్టిమ్యులేటింగ్ యాక్టివిటీ, సోషల్ మీడియా లాంటిది, యూట్యూబ్ నార్మల్లీ షార్ట్ ఫామ్ కంటెంట్ లాంటిది, ఓవర్ స్టిమ్యులేటింగ్ యాక్టివిటీకి పడుకునే కంటే 2 hours ముందు, లేచిన తర్వాత 2 hours వరకు అటువంటి పనే పెట్టుకోకండి. మీరు చూడండి స్లీప్ క్వాలిటీలో ఎంత చేంజ్ వస్తుందో, ఎంత డీప్ లెవెల్స్ ఆఫ్ స్లీప్కి వెళ్తాం, లేచినప్పుడు ఎంత రిలాక్స్డ్ అండ్ ఎంత పీస్ఫుల్గా మనం లేస్తాము, చాలా చేంజెస్ వస్తాయి. మనం పడుకోవడంలోనే మన రికవరీ
ముందు రోజు స్ట్రెస్ నుండి, ముందు రోజు మనం బ్రెయిన్కి ఇచ్చిన ఈ బాధుడు నుండి రికవరీ అన్నది మనం స్లీప్లోనే జరుగుతుంది. కానీ మనం పడుకోవడం కూడా ఫోన్ చూస్తూనే పడుకుంటున్నాం. పడుకునేటప్పుడు కూడా బ్రెయిన్లో డోపమిన్ రిలీజ్ చేస్తూనే పడుకుంటున్నాం. టిల్ ద సెకండ్ వి డోజ్ ఆఫ్ అనాలి. నేను స్లీప్ అని కూడా అనవద్దు. అప్పటి వరకు కూడా మనం అదే ఇన్ఫర్మేషన్ లేవడంతోనే ఫస్ట్ పోయి ఇంటర్నెట్ ఆన్ చేసి ఏమేమి నోటిఫికేషన్స్ వచ్చినాయి, నేను పడుకున్నప్పుడు ఏం జరిగింది లోకంలో అన్నది తెలుసుకునే క్యూరియాసిటీతో లేస్తున్నాం మనం అంతే. అసలు ఆలోచన చేయండి ఒకసారి, హెల్దీనేనా ఇది? మన అటెన్షన్ లెవెల్స్ ఏమైపోతున్నాయి దీనివల్ల? మన స్లీప్ క్వాలిటీ ఏమైపోతుంది? మనం చేయాల్సిన పనులు మనం చేయగలుగుతున్నామా లేదంటే పోస్ట్ పోన్ చేస్తున్నామా? ప్రోక్రాస్టినేషన్ ఏ లెవెల్లో పెరిగిపోతుంది బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. దీనివల్లనే. ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్ టాపిక్, అన్నిటికంటే ఇంపార్టెంట్ టాస్క్ అని కూడా అనొచ్చు. మెజారిటీ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్ అందరు ఫాలో అయ్యేది డీలేడ్ గ్రాటిఫికేషన్. డీలేడ్ గ్రాటిఫికేషన్ అంటే ఇప్పుడు ఒక పని చేయొచ్చు మనం, కానీ ఇప్పుడే ఇంకో పని కూడా చేయొచ్చు మనం. ఫస్ట్ పని మనకి ఇప్పుడే రిజల్ట్ ఇస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో యూజ్ అవ్వదు. కానీ సెకండ్ పని మనకి లాంగ్ టర్మ్లో యూస్ఫుల్ అవుతుంది, కానీ ఇప్పుడే రిజల్ట్ ఇవ్వదు. మన ఈ డోపమిన్ క్రేవింగ్ బ్రెయిన్స్తోని మనము ఫస్ట్ పనే చూస్ చేసుకుంటాం, ఇన్స్టెంట్గా రిజల్ట్ ఇచ్చే పనిని. ఇన్స్టెంట్గా ఎప్పుడు రిజల్ట్ ఇచ్చే పని ఉండని ఫ్యూచర్లో మనకు అవసరం పడదు, ఎందుకంటే రిజల్ట్ వచ్చింది, దాని పని అయిపోయింది. కానీ మనం ఈరోజు వర్క్ చేస్తూ ఎల్లుండి కోసం, 1 year తర్వాత కోసం ఈరోజు వర్క్ చేస్తున్న రిజల్ట్స్ ఉంటాయి చూడండి, ఈరోజు వర్క్ చేస్తున్న హ్యాబిట్స్ ఉంటాయి చూడండి, అవే మనకి అప్పుడు వచ్చేసి మల్టిప్లై అయ్యి కాంపౌండ్ అయ్యి హై లెవెల్ రిజల్ట్స్ ఇస్తాయి. డీలేడ్ గ్రాటిఫికేషన్ బాయ్స్. ఇప్పుడు అవసరం లేదు మనకి, ఇప్పుడు డోపమిన్ అవసరం లేదు. ఇప్పుడు వచ్చే డోపమిన్ ఇప్పటితోనే అయిపోతుంది. ఇప్పుడు మనం క్రేవ్ చేసే రిజల్ట్ ఇప్పటితోనే కంప్లీట్ చేయగానే దానిపైన క్రేవింగ్ అయిపోతుంది. మళ్ళీ చేస్తాం. మనల్ని మనం అనుకున్న పొజిషన్కి తీసుకెళ్తుందా మన హ్యాబిట్? దానికి డీలేడ్ గ్రాటిఫికేషన్, సేయింగ్ నో చెప్పడం, నేను ఇది చేయను ఎందుకంటే ఇప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుందేమో, కానీ ఫ్యూచర్లో నాకు ఇది అవసరం లేదు. దీనివల్ల ఇంకా అడ్వర్స్ అండ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి నా పైన. దాన్ని మనం రికగ్నైజ్ చేసుకోగలగడం, దేనికి మనం మన టైం అండ్ ఎనర్జీ ఇవ్వాలి, దేనికి ఇవ్వద్దు అన్నది. ఇంకోటి, ఒక జర్నల్ అంటే ఒక డైరీ లాగా మనం పెట్టుకొని హై డోపమిన్ రిలీజ్ అయ్యే యాక్టివిటీస్ని మనం దానిలో రాసుకోగలిగితే, రికగ్నైజ్ చేసి ఫస్ట్ స్టెప్లో చెప్పినట్టు దానిలో రాసుకొని, తర్వాత ఒక డే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో మన బుక్ ఓపెన్ చేసి వీటన్నిటి లోపల నేను ఏవి చేయకుండా ఉండగలిగిన ఈరోజు అన్నది మనం రికగ్నైజ్ చేసుకొని, ఒకవేళ ఏదన్నా చేసినాం, ఎందుకంటే స్ట్రాంగ్ హ్యాబిట్స్ క్రియేట్ అయినాయి, న్యూరల్ పాత్వేస్ క్రియేట్ అయినాయి, అంత ఈజీ అవ్వదు బ్రేక్ చేయడం బట్టి. సో రికగ్నైజ్ చేసి దాన్ని టిక్ పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే అది మనం చేయకుండా ఉండడానికి మనకి ఇంకొక మంచి రెఫరెన్స్ పాయింట్ దొరుకుతుంది. సో రైటింగ్ ఎవ్రీథింగ్ అవుట్, మన అలవాట్లు, మనకు వద్దనుకున్న అలవాట్లు, మనకు డోపమిన్ ఎక్కువ రిలీజ్ చేసే అలవాట్లు, మనము ఆ డోపమిన్ ఎక్కువ రిలీజ్ చేసే అలవాట్లలో ఏవేవి చేయొద్దు అనుకుంటున్నామో అట్లాంటివన్నీ రాసుకొని పెట్టుకొని టికింగ్ దెమ్ ఆఫ్ ఎవ్రీ నైట్. ఇది నేను చేసిన అచ్చా, ఇది నేను చేయలేదు, ఓకే, ఇది నేను చేయాలి రేపు ఖచ్చితంగా. మన జనరేషన్లో ఇప్పుడు మెటీరియలిస్టిక్ లివింగ్ ఎక్కువైపోయింది. నాకు ఒక పెద్ద మంచి ఫోన్ కావాలి, నాకు వాచ్ కావాలి, నాకు షూస్ కావాలి, నాకు బట్టలు కావాలి. మనము ఎన్ని బయట వస్తువులతో మనము రికగ్నైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే, ఇది నేను, ఈ ఫోన్ నాది, ఈ బట్టలు నావి, ఈ షూస్ నావి, ఈ బండి నాది, ఈ ఇల్లు నాది, ఎన్ని ఎక్కువ అవుటర్ సర్కమ్స్టాన్సెస్తో మనం రికగ్నైజ్ చేసుకోగలిగితే అంత ఎక్కువ ప్రెషర్ బిల్డ్ అవుతుంది మన బ్రెయిన్లో. ఎందుకంటే అవన్నీ మనవి, మనం రెస్పాన్సిబుల్ వాటికి, మనం వాటిని ప్రొటెక్ట్ చేయాలి. సో వాటన్నిటి ప్రొటెక్షన్లో, వాటన్నిటి యూజ్లో, వాటన్నిటి ఆ పెద్ద ఒక లూప్లో మన బ్రెయిన్ హ్యాబిచువల్, మన ఈ డోపమిన్ ప్యాటర్న్ ఎప్పుడు పీక్స్లోనే ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఎన్నో ఉన్నాయి మనం టేక్ కేర్ చేయాల్సిన పనులు, విషయాలు, ఆ వస్తువులు. సో ఒక మినిమలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేస్తూ, అంటే ఇది ఆబ్వియస్గా జరగదు అనుకోండి, ఎందుకంటే నేను ఫాలో అవుతున్నది నేను చెప్తున్నా, కానీ 99% ఆఫ్ ద పీపుల్ అందరు మెటీరియలిస్టిక్ ఉన్నారు. బట్ ఈవెన్ దో మనకు ఎక్కువ అవసరం లేదు బాయ్స్ బతకడానికి. కొన్ని బట్టలు, పని చేసుకోవడానికో, ల్యాప్టాప్, ఉండడానికో ఇల్లు, తినడానికి తిండి ఉంటే చాలు. కానీ మనం అవుటర్ వస్తువులతో మనం రికగ్నైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే అంత ప్రెషర్ పెరుగుతుంది, అంత డోపమిన్ సెక్రీషన్ పెరుగుతుంది బ్రెయిన్లో. ఎందుకంటే వీటన్నిటికీ మనమే రెస్పాన్సిబుల్, వీటన్నిటిని మనమే ప్రొటెక్ట్ చేయాలి. ఒక మినిమలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేయడం స్టార్ట్ చేస్తే మంచిది.
దీనిపైన ఇంకా లాంగ్ ఫామ్ వీడియో ఒకటి చేద్దాము. జస్ట్ నేను ఒక బ్రీఫింగ్ ఇస్తున్నా అంతే. ఒకసారి మనం ఇది చేసుకోగలిగితే డీప్ వర్క్ అండ్ ఫ్లో స్టేట్స్ అన్నవి 2 బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. వీటిపైన వీడియో చేస్తాను నేను డెఫినెట్లీ. ఇవి ఏంటి అంటే మనం పని చేస్తున్నప్పుడు మనం అచీవ్ చేయగలిగే కొన్ని ఫేజెస్ బ్రెయిన్ లోపల, డీప్ వర్క్, ఫ్లో స్టేట్ అన్నవి. ఇవన్నీ కూడా మనం ఒకవేళ డోపమిన్ లెవెల్స్ ని నార్మలైజ్ చేసుకోగలిగితే వీటిని రీచ్ అవ్వచ్చు. హై లెవెల్ సైంటిస్ట్స్, ఆంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు ఇట్లాంటి టాక్టిక్స్ వాడుతుంటారు. సో వాటి గురించి కూడా విల్ డిస్కస్ ఫ్యూచర్ లో. అండ్ మనం తినే ఫుడ్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యాడ్ ఫుడ్. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే షుగర్ లెవెల్స్, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ మన డైట్లో కంట్రోల్ చేసుకోగలిగితే కూడా మన ప్యాలెట్ అన్నది నాలుకే కొంచెం రిఫైన్ అయ్యి నార్మల్ ఒక మనిషికి ఉండాల్సిన పొజిషన్కి వస్తే, మనం తినే ఫుడ్ కొంచెం క్లీన్ అండ్ హెల్తీ ఫుడ్ తింటే డోపమిన్ లెవెల్స్ ఫుడ్ విషయంలో కూడా కొంచెం స్టేబుల్, కొంచెం నార్మలైజ్ అయ్యి మన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, మనకి ఎటువంటి డయాబెటిక్ సిమ్టమ్స్ ఉన్నా, ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఇలాంటివి ఏమైనా ఉన్నా, జస్ట్ బికాజ్ మనం మైండ్ఫుల్గా కొంచెం తక్కువ తినడంతో ఇట్లాంటి వాటికి అన్నిటికీ మనం సొల్యూషన్స్ తీసుకురావచ్చు. డైట్ అండ్ న్యూట్రిషన్ అన్నది చాలా మేజర్ క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. దానిపైన కూడా కొంచెం మైండ్ఫుల్గా ఉండడం బెటర్. డైట్ అండ్ న్యూట్రిషన్ పైన కూడా దెర్ విల్ బి ఏ బిగ్గర్ లాంగ్ ఫామ్ వీడియో. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బాయ్స్, మన పక్కనే 24 గంటలు మనతోనే ఉంటూ మనల్ని మనుషులు కాకుండా చేస్తుంది. అది టోటల్గా డీరేల్ చేస్తుంది మన ట్రాక్ని, మన కెరియర్ని, మన ప్రొఫెషన్ని, మన ఎమోషనల్ స్టెబిలిటీని, మన రిలేషన్షిప్స్ని, మన ఫోకస్ని, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఉండాల్సిన న్యాచురల్ అండ్ ఇనర్ట్ క్వాలిటీస్ అన్నిటినీ బ్రేక్ డౌన్ చేస్తుంది ఆ వస్తువు, మొబైల్ ఫోన్. దీనంత అవసరమైన వస్తువు కూడా లేదు, దీనంత డేంజరస్ వస్తువు కూడా లేదు మన జనరేషన్లో. దీన్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే, మనం దీని కంట్రోల్లో ఉండకుండా 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టే మనం. సో ఇవి కొన్ని స్టెప్స్ మనం తీసుకోగలిగినవి. ఈ టాపిక్ ఇక్కడితోనే అయిపోయిందని కాదు, ఇది ప్రతి ఒక్క వీడియోలో చిన్న రోల్ ప్లే చేస్తూనే ఉంటుంది, డోపమైన్ రీసెన్సిటైజేషన్ టాపిక్. సో ఫర్దర్ కూడా నాకు ఇంకేమైనా అనిపిస్తే కూడా నేను ఇంక్లూడ్ చేస్తూనే ఉంటా ప్రతి వీడియోలో. బట్ ఇది వచ్చేసి ది ఓవర్వ్యూ, ఒక బ్లూ ప్రింట్ టైప్లో ఎలా అన్న దానిపైన. ఒకసారి ట్రై టు లిజన్ అండ్ అండర్స్టాండ్ సెన్సిటివ్ టాపిక్స్ ఇవి. ఒక్కసారి వీడియో ఏదో చూసినాము తర్వాత ఇంకో నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోయినాం అన్నట్టు కాకుండా, వీడియో చూసి కంప్లీట్గా సిట్ విత్ ఇట్, ఫోన్ పక్కకు పెట్టి మెడిటేట్ ఆన్ ఇట్. ఇంతకుముందు చెప్పినట్టు ఆలోచన చేయండి, ఇది ఏం చెప్పిండు, ఇది చెప్పింది నా లైఫ్లోనే యూజ్ అవుతుందా, నేను యూటిలైజ్ చేసుకొని సక్సెస్ అవ్వగలుగుతానా. ఇది చూస్తుంటాం, వీడియో కింద కామెంట్స్ చదువుతుంటాం, లేకపోతే కిందికి వెళ్ళి నెక్స్ట్ వీడియో ఏం చూద్దాము అన్న దానిపైన ఆలోచన చేస్తుంటాం, లేదంటే పైన చాట్ చేస్తుంటాం ఎవరితోనో. అలా కాదు, ప్రతిదీ అలా కాదు, కొన్ని డిఫరెంట్ ఉంటాయి. ఇది ఆ డిఫరెన్స్. ఇది మనం డిఫరెంట్ అవ్వాలి అంటే మనం డిఫరెంట్గానే ఉండాల్సి వస్తుంది. అందరిలాగా ఉంటూ నేను డిఫరెంట్ అని ఇంకెట్లా వస్తుంది? అందరిలాగా ఉంటున్నాం అంటే బై డెఫినేషన్ మనం అందరిలాగానే. ఆలోచన చేయండి, ఒక్కసారి మెడిటేట్ చేయండి, వీడియోస్ పైన రాసుకోండి, మీకు ఏమైనా రాసుకోవాలనిపిస్తే. అప్పుడే మనం రిజల్ట్స్ చూస్తాం బాయ్స్, అప్పుడే చూస్తాం రిజల్ట్స్. ఆషామాషిగా మనం ఏదో చూసినానా తీసేసినానా నెక్స్ట్ వీడియోకి పోతాం, ఇది మర్చిపోయింటాం. 2 రోజులు కాగానే ఏం చెప్పిండో అసలు ఈ వీడియో ఏంది కూడా మనకు గుర్తుండకుండా అయిపోతుంది. ఆ లెవెల్ అటెన్షన్ స్పాన్స్ ఉన్నాయి. సో దాన్ని మనము తక్కువ చేయడానికే ఈ మెయిన్ ఇంత మినిమలిస్టిక్గా నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెట్టి జస్ట్ స్మాల్ వైట్ టెక్స్ట్ పెట్టి నేను చేయాలనుకుంటే నేను ఫ్లాషీగా చేయొచ్చు వీడియోస్. నేను ఇట్లా ఎందుకు చేస్తున్నా, ఒక పర్పస్ ఉంది దీని వెనక. నాకు ఫ్లాషీనెస్ వద్దు. నా వీడియోస్, నా కంటెంట్, నేను చెప్తున్న పదాలు వినడానికే చూడాలి, నా దగ్గర నుండి ఎంటర్టైన్ అవ్వడానికి కాదు, నేర్చుకోవడానికి చూడాలి అంతే. అది రికగ్నైజ్ చేయండి, మళ్ళీసారి చూసి అర్థం చేసుకోండి. అప్పటి వరకు పీస్.